సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. లింగమంతుల స్వామి జాతరకు లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు జాతర ప్రసిద్ధి పొందింది. దీంతో 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. 68 సీసీ కెమెరాల నిఘాలో జాతర భద్రతను పర్యవేక్షిస్తామంటున్న జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరలో ఒకటిగా చెప్పుకునేది లింగమంతుల స్వామి జాతర. సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవది ఈ జాతర సాగుతుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. యాదవులకు ఆరాధ్య దైవంగా ఈ స్వామివారిని కొలుస్తారు. దానిలో భాగంగానే 5 రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ వారి మొక్కులను చెల్లించుకుంటూ వాళ్ళ కోరికల చిట్టాను స్వామివారి ముందు పెడతారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రత్యేక పరిశీలనతో పాటు సీసీ కెమెరాల మానిటరింగ్, అదేవిధంగా ప్రత్యేక బృందాలతో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నది. తెల్లవారుజాము నుంచి పండుగ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వాళ్ళకి ఏర్పాట్లు ఎట్లున్నాయి, అదేవిధంగా పోలీస్ మానిటరింగ్ ఎట్లుంది? మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి? ఇక్కడ మేము దాదాపు 2000 ఫోర్స్ తోటి అంతా కూడా బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఈ టోటల్ మన జిల్లా ఫోర్స్, అట్లాగే చుట్టూ వేరే జిల్లాల నుంచి వచ్చిన ఫోర్స్, అట్లాగే మనకి స్పెషల్ పోలీస్ బృందాలు అవన్నీ కూడా వచ్చినాయి. సో దీంట్లో వేరే వేరే రకరకాలుగా ఇది ఫోర్స్ని మనం డివైడ్ చేసినాము. షీ టీమ్స్ ఫోర్సెస్ ఉన్నాయి, క్రైమ్ టీమ్స్ ఉన్నాయి, సిసిఎస్ టీమ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ బృందాలు ఉన్నాయి. అట్లాగే మన రెగ్యులర్ పోలీసింగ్ వాళ్ళు కూడా అందరూ కూడా పనిచేస్తున్నారు. సో అన్ని రకరకాలుగా భక్తులకు ఎలాంటి కూడా ఇష్యూస్ రాకుండా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు అవన్నీ కూడా ముందే గుర్తించి, అట్లాగే గత కొన్ని సంవత్సరాల్లో జరిగిన ఇవి పండుగలలో అక్కడ ఏమైనా ఇష్యూస్ అయినాయి అవన్నీ కూడా గుర్తించి వాటిని ఎట్లాగా అడ్రస్ చేయాలను అవన్నీ కూడా గుర్తించి అట్లాగా స్పెషల్ టీమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం. కంట్రోల్ రూమ్కు సంబంధించి వాళ్ళ వర్క్ ఎట్లుంటుంది, వాళ్ళ వర్క్ స్టైల్ ఎట్లా, ఏమేమి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? ఇక్కడ మేము బేసికల్గా ఇక్కడ 60 వరకు కెమెరాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్ ప్రాంగణంలో చుట్టూ, అట్లాగే పార్కింగ్ బయట ట్రాఫిక్, హైవే ట్రాఫిక్ అవంతా కూడా మానిటర్ చేసుకోవడానికి. సో బేసికల్గా రద్దీ మూవ్మెంట్ ఎట్లా ఉంది అది అంతా కూడా చూసుకోవడానికి. అట్లాగే దాంతోపాటుగా క్రిమినల్స్ కూడా ఎవరైతే ఇక్కడ తిరుగుతున్నారా, ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు. ఆల్రెడీ కొంతమందిని గుర్తించి మనం పట్టుకోవడం కూడా జరిగింది, పొద్దుననే అట్లా చేయడం జరిగింది. సో అది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. సో బేసికల్గా మీరు చూడొచ్చు ఎంత అది కెమెరాస్ మన దగ్గర డిస్ప్లే ఉంది. 60 వరకు కెమెరాస్ ఉన్నాయి. ఇది ఉంది. సో దీంట్లో బేసికల్గా అన్నీ కూడా టోటల్ భక్తులది మూవ్మెంట్ ఎట్లా ఉంది, అట్లాగే క్రిమినల్స్ కూడా అట్లాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతా మూవ్మెంట్ చేసుకోవడానికి మేము ఇక్కడ టీమ్స్ పెట్టినాము. మా క్రైమ్ టీమ్స్ వాళ్ళు, మా సిసిఎస్ టీమ్స్ వాళ్ళు చూస్తున్నారు. అట్లాగే మా ఐటీ సెల్స్, మా కమ్యూనికేషన్ టీం వాళ్ళంతా కూడా అన్నీ కూడా కెమెరాస్ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఎక్కడైనా స్పాట్లో ఎక్కడైనా ఇష్యూ వస్తే ఇమీడియట్లీగా కన్సర్న్డ్ ఆఫీసర్కి వైర్లెస్ సెట్లో కానీ ఫోన్లో వాళ్ళకి కాంటాక్ట్ చేసి అక్కడ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ వెళ్ళి అది సార్ట్అవుట్ చేయండి, లేకపోతే అక్కడ వేరే ఏదైనా చేయాలన్నా కన్సర్న్డ్ సుపీరియర్ ఆఫీసర్కి ఇమీడియట్లీగా ఇన్ఫార్మ్ చేసి అది దానికి సొల్యూషన్ అక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తాం సార్, ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు, ఆగి ఉన్నారు. వీళ్ళని మీరు అలర్ట్ చేయాలంటే వాళ్ళు ఎట్లా, వాళ్ళని అలర్ట్ చేయడం, వాళ్ళని పంపించడం, మూవ్మెంట్ చేయడం ఎట్లా ఉంటుంది? అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడ లోపల ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో పాటు సిఐ దాని మిగతా స్టాఫ్ కూడా ఉంటారు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు వాళ్ళు మూవ్మెంట్ స్లో ఉంది కానీ వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆగితే ఇమీడియట్లీ అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళతో గుర్తించి ఏమైనా అక్కడ ప్రాబ్లం ఉందా, ఇక్కడ నుంచి వేరే ఫోర్స్ అక్కడ పంపి అక్కడ ఏదైనా సాల్వ్ చేయాలన్నా అట్లాంటి అది చేస్తారు. లేకపోతే వాళ్ళకి అలర్ట్ చేస్తారు, అక్కడ కొంచెం స్లో ఉంది, మీరు కొంచెం ఫాస్ట్గా చేయండి, తొందరగా చేయండి. సో అట్లా అది సొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అది రెగ్యులర్ ఆన్గోయింగ్ ప్రొసీజర్. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర ఇది. అదేవిధంగా ఈ నేషనల్ హైవే కూడా ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతం ఇది. సో ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా ఉన్నది? ట్రాఫిక్ డైవర్షన్ బేసికల్గా మనకి హైవే మీద మీకు తెలుసు మ్యాక్సిమం లోడ్ ఏదైతే ఉన్నదో అది హైదరాబాద్ టు విజయవాడ, దాని బ్యాక్ విజయవాడ టు హైదరాబాద్ పోయే ట్రాఫిక్ దానికి ఉంటుంది. సో దానికి ఆల్రెడీ మేము ఇంతకుముందు వారం రోజుల క్రితం అనేది డైవర్షన్కి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఏదైతే ఇవ్వాలో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో బేసికల్గా అది నల్గొండ నార్కెట్పల్లి దగ్గర అక్కడ నుంచి డైవర్షన్ చేసుకొని దాని మిర్యాలగూడ, హుజూర్ నగర్, అక్కడ నుంచి కోదాడ్. సో ఈ డైవర్షనరీ రూట్ వాళ్ళకి డైవర్షన్ రూట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా సేమ్ 2 డైరెక్షన్స్కి కూడా అదే డైవర్షన్ రూట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అట్లాగే లోకల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా చిన్న చిన్న డైవర్షన్స్ ఎక్కడెక్కడ మనం చేసినాము. అట్లాగే వెహికల్స్ మీద రిస్ట్రిక్షన్స్ కూడా ప్లేస్ చేసినాము. టెంపుల్కి ఎంత దూరంలో వాళ్ళు వెహికల్స్ భక్తులతో వస్తారు
ఎంత దూరంలో ఆగాలి, ఎక్కడ వాళ్ళు పార్కింగ్లో పెట్టాలి అంతా కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందుకే ప్రజెంట్గా అంతా స్మూత్గా నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ రద్దీ ఉంటుందని అనుకుంటున్నారు? మీ బందోబస్తు ఎట్లా ఉంటుంది? మేము అనుకుంటున్నాము పాత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రేపు మధ్యాహ్నం వరకు కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. సో అదర్వైజ్ టోటల్ ఫెస్టివల్ దాదాపు 5 days వరకు నడుస్తుంది. బట్ దాని తర్వాత రేపు ఆఫ్టర్నూన్ తర్వాత మేము అనుకుంటున్నాము కొంచెం అది లోడ్ తగ్గిపోతుంది. పోలీసులు ప్రతి దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు అనుకుంటూ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా అవేర్నెస్ చేసే ప్రయత్నం. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఈ క్రౌడ్లో సైబర్ క్రైమ్ మీద కూడా అక్కడక్కడ అవగాహన సదస్సులు పెట్టడం కానీ లేకపోతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కదా, దాన్ని ఎట్లా ప్రజలు కూడా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలకి మేము మా తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. బట్ ప్రజలు ఐ థింక్ ఎప్పుడైతే అంత భక్తి భావంలో ఎక్కువ ఉంటారు. సో దానికి సైబర్ క్రైమ్కి అవేర్నెస్ చేసుకోవడానికి అదర్వైజ్ కూడా మాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి కూడా రెగ్యులర్గానే చేస్తూ ఉంటాము. ఇప్పుడు ట్రాఫిక్ మాత్రం ఎక్కడిదక్కడ కంట్రోల్లో ఉన్నదని అంటే ఇక్కడ ఏమైనా కాంప్లైంట్లు వస్తున్నాయా లేకపోతే ఫిర్యాదులు ఏమైనా వచ్చాయి? ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. కొద్దిగా ఎక్కడెక్కడ స్లో మూవ్మెంట్ అవుతుంది. స్లో మూవ్మెంట్ అయితే మా ఆఫీసర్స్ అక్కడ డ్యూటీలో ఉంటారు, ఇమీడియట్గా స్పందించి అంతా కూడా రిజాల్వ్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్తో పాటు మా పోలీస్ టీం యాక్టివ్గా ఉన్నది. ఈ 6 రోజుల పాటు పండుగ పూర్తయ్యే వరకు కూడా మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా పనిచేస్తామని చెప్పేసి చెప్పొస్తున్నారు జిల్లా ఎస్పీ సంపేత్ సింగ్. 100% రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.